హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు బాగున్నారా? మీరు బాగుండాలని అయితే నేను కోరుకుంటున్నాను. అయితే ఇప్పుడు వచ్చేసి ఈ డ్రెస్ని అయితే మనము స్టిచ్చింగ్ అనేది చేద్దాం. ఎంత సింపుల్ అండ్ ఈజీగానో. అయితే ఈ డ్రెస్కి సంబంధించిన కటింగ్ వీడియో అయితే మన ఛానల్లో ఉంది. ఈ వీడియోకి నేను డిస్క్రిప్షన్లో అయితే లింక్ పెడతాను, ఒకసారి చెక్ చేయండి. చాలా బాగా అయితే సింపుల్ అయితే కుట్టుకోవచ్చు, కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే. ఓకేనా? ఇప్పుడైతే మనము ఫస్ట్ లైనింగ్ క్లాత్ తీసుకొని చూడండి. లైనింగ్ అది ఫ్రంట్ పార్ట్ అన్నమాట, బోట్ నెక్. అయితే ఫ్రంట్ కొద్దిగా 1 ఇంచ్ వరకు కిందికి దించండి అని చెప్పేసరికి నేను 1 ఇంచ్ అట్లా దించాను. చూడండి, చూపించినట్టుగా ఇట్లా కటింగ్ చేసిన తర్వాత కూడా దించుకోవచ్చు అన్నమాట. ఓకేనా? అయితే ఇప్పుడు చూపించినట్టుగా కింద అయితే లైనింగ్ క్లాత్ని ఇలా మలుచుకొని కుట్టుకోండి. చూపించినట్టుగా అయితే కుట్టేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? మంచిగా నీట్గా మలుచుకుంటూ కుట్టుకోండి. రెండు కూడా ఇలాగే చేసుకోవాలన్నమాట. నేను వీడియో లెంత్ అయిద్దని మాత్రం ఒకటి చూపించి ఇంకోటి అయితే నేను మీకు చూపిస్తాను. రెండు సేమ్ బోట్ నెక్ కాబట్టి సేమ్ ఉంటుంది అన్నమాట, బ్యాక్ అండ్ ఫ్రంట్. ఇప్పుడైతే నేను ఫ్రంట్ పార్ట్ అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? కుట్టారు కదా, కుట్టినాక మంచిగా ఇలా ఇది విడదీసుకొని మంచిగా నీట్గా పెట్టుకొని లైనింగ్ క్లాత్కి మెయిన్ క్లాత్కి అటాచ్ చేసేసుకోండి చూపించినట్టుగా. ఇది బ్యాక్ పార్ట్ అన్నమాట. ఫ్రంట్ పార్ట్ పక్కన వేసేసి బ్యాక్ పార్ట్ని అయితే మీకు చూపిస్తున్నాను. సేమ్ రెండు కూడా బోట్ నెక్స్ కాబట్టి డిఫరెన్స్ అయితే ఏమి ఉండదు ఫ్రెండ్స్. ఓకేనా? ఇది ఎలా, ఈ ప్రాసెస్ ఎలాగో అది కూడా సేమ్ కుట్టుకోవాల్సి వస్తుంది. ఇట్లా నీట్గా మంచిగా పెట్టుకొని ముడతలు రాకూడదు అంటే ఇట్లా చూపించినట్టుగా అయితే కొన్ని టిప్స్ అయితే వాడండి. నేను చూపించిన టిప్స్ అయితే చూడండి. నీట్గా అనేది అటాచ్ చేసుకుంటూ వచ్చేస్తాయండి. నా చేతులు, నా వేళ్ళు ఎలా ఉన్నాయో కూడా చూసుకోండి. టైలరింగ్లో ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నేను గుండు పిన్నులు పెట్టాను, ఎందుకంటే కదలకుండా ఉంటాయి అనేసి. చూపించినట్టుగా ఇట్లా సేమ్ ఇది అక్కడ నుంచి ఇక్కడ వరకు అటాచ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? నీట్గా కుట్టుకుంటూ వచ్చేసేయమంటే కుట్టుకుంటూ రావడమే. ఓకేనా? అయితే ఫస్ట్ అన్న వీడియోలు చూసినట్టయితే మీకు నచ్చినట్టయితే లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఆన్ చేసుకోండి. నేను వీడియో పెట్టగానైతే మీ దగ్గరికి అయితే వస్తుంది ఫ్రెండ్స్. ఓకేనా? మంచి మంచి వీడియోస్ కొత్తగా నేర్చుకునే వాళ్ళకు కూడా అర్థమయ్యేలాగానే ఉన్నాయన్నమాట. ఇటు సైడ్ మాత్రం ఫ్రంట్ ఇట్లా చూపిస్తున్నట్టుగా ఇటు రైట్ సైడ్ నుంచి అయితే కుట్టుకోవాల్సి వస్తుంది. చూపించినట్టుగా మనకు వేలుతోనే తడమాలన్నమాట. లైనింగ్ క్లాత్ ఎక్కడుందో తెలిసిపోతుంది అన్నమాట. అలా చూసుకుంటూ ముడతలు రాకుండా కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం నీట్గా కట్ చేసేసుకోండి. కట్ చేసుకొని ఎక్కడెక్కడైతే కట్స్ ఉన్నాయి కదా కుట్టుకోవాలంటనేది అక్కడ మీరు మంచిగా నీట్గా కట్ చేసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా? అంతే, నీట్గా కట్ చేసేసుకోండి. అయితే తనవి ఎప్పుడు కూడా నెక్స్ పెద్దగా పెట్టుకుంటుండే అన్నమాట, ఫ్రంట్ బ్యాక్. ఓకేనా? అయితే ఇది పైంట్ క్లాత్ ఫ్రెండ్స్. పైంట్ క్లాత్ని ఇలా క్రాస్గా తీసుకోండి. పైపింగ్ కోసం తనకి పైపింగ్ కావాలని చెప్పారు, అందుకే పైంట్ క్లాత్ని పైపింగ్కి వేయడానికి చూసారా క్రాస్గా కుట్టుకోవాలి కాబట్టి చూపించినట్టుగా ఇట్లా వేసేసుకొని నీట్గా కుట్టుకుంటూ వచ్చేసి అది ఎక్స్ట్రా ఉన్న మూలని అట్లా కట్ చేసి పడేసాను. ఇప్పుడు చూసారా, చూడండి ఎంత మంచిగా వచ్చిందో. ఇలా చిన్న చిన్న టిప్స్ అయితే పాటించండి. ఇలా మంచిగా 2 మడతలు వేసేసుకొని కుట్టుకోండి. ఓకేనా? ఇలా చేయడం వల్ల ఏంటంటే పైపింగ్ అనేది నీట్గా ఉండేది ఉంటుంది అన్నమాట. ఇల్లు మలుచు కుట్టేది కూడా తప్పిపోతుంది అన్నమాట, తొందర వర్క్ అవుతుంది. ఓకేనా? ఇది ఎలా కుట్టుకుంటున్నామో ఇంకో పార్ట్ కూడా, ఫ్రంట్ పార్ట్ కూడా ఈ విధంగానే స్టిచ్చింగ్ అనేది చేసుకోండి. చూపించినట్టుగా నీట్గా ఎక్కడ కూడా లాగకుండా క్లాత్ని కుట్టుకుంటూ వచ్చేసేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇంతే, అయిపోయింది. క్లాత్ని కట్ చేసి పక్కన పెట్టేసి అక్కడక్కడ ఇట్లా ఘాట్లు పెట్టుకోండి. ఘాట్లు పెట్టుకోవడం వల్ల ఏంటంటే మంచిగా తిరుగుతుంది అన్నమాట, లేకపోతే షేప్ అనేది రాదు, షేప్ అవుట్ అవుతుంది నెక్ది. ఓకేనా? మధ్యలో మంచిగా థ్రెడ్ అట్లా పెట్టుకొని కుట్టేసుకుంటూ రావడమే. ఓకేనా? ఇవి అయితే చాలా వీడియోస్లో మీరు చూసే ఉంటారు. ఇంతే ఫ్రెండ్స్. వీడియో ఎలా అనిపిస్తుందో చిన్న కామెంట్ చేయండి. మీకు యూజ్ అయితే మాత్రం తప్పకుండా కమెంట్ చేసి లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల యూట్యూబ్ అనేది ఇంకొంతమందికి అయితే రికమెండ్ చేస్తుంది. వాళ్ళకు ఉపయోగపడితే మీరు వాళ్ళకు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు కదా, అదన్నమాట. చూసారా, అయిపోయింది. ఇంకొకటి పక్కన ఒకటి స్టిచ్ చేసేసుకున్నారంటే ఇటు తిప్పేసుకొని ఇది లేవకుండా ఉండడం కోసం
కుట్టేసుకున్నారంటే మంచిగా అణిగినట్టు ఉంటుంది. ఓకేనా, ఇలా చూపించినట్టుగా ఇంతే సింపుల్గా కుట్టేసుకోవచ్చు. మీరు పంజాబీ డ్రెస్సు టాపు ఓన్లీ 15 నిమిషాల్లోనే మీరు స్టిచ్చింగ్ నేర్చుకుంటారు కదా. చూడండి, ఏది కూడా ఊరికే రాదు, చూస్తుంటే ఏదైనా నేర్చుకోవచ్చు. స్టిచ్చింగ్ చాలామందికి ఇబ్బంది అనిపిస్తుంది కానీ ఈజీనే. ఇంకోటి చూపించాను కదా, అది కూడా అట్లాగే ఫ్రంట్ పార్ట్ని కూడా అటాచ్ చేసుకుని పెట్టుకున్నాను అంతా. ఇప్పుడు హ్యాండ్స్, వీళ్ళకి హ్యాండ్స్ ఎల్బో హ్యాండ్స్, పఫ్ హ్యాండ్స్ ఎప్పుడైనా ఇట్లనే వీళ్ళకి మార్చేసాను అన్నమాట. ఓకేనా, చూపించినట్టుగా అయితే ఫస్ట్ నేను గుండు పిన్ను పెట్టాను కదా, కదలకుండా అట్లా పెట్టుకొని కుట్టిన తర్వాత నీట్గా కట్ చేసుకుంటే హ్యాండ్స్ బాగుంటుంది. ఇది చూపించినట్టుగా రాళ్ళు కూడా ఇలాగే అటాచ్ చేసేసుకోండి. ఓకేనా, ఫస్ట్ వీళ్ళు ఫ్రంట్ అండ్ బ్యాక్ నెక్స్ పెద్దగా పెట్టుకుంటుండే డీప్. అయితే నేను చెప్పాను ఒకసారి ఇలా ట్రై చేయండి అనేసి చెప్పాను. అయితే హ్యాండ్స్ కూడా షార్ట్ హ్యాండ్స్ పెట్టుకుంటుండే. చెప్పేసరికి సరే ఒకటి కుట్టు, మరి నాకైతే అట్లా నచ్చదు, నెక్స్ పెద్దగా ఉంటేనే బాగుంటుంది అన్నది. ఒక్కసారి ట్రై చేయండి సిస్టర్ అని చెప్తే, సరే మీరు ఇంత చెప్తున్నారు కాబట్టి చేస్తానని చెప్పారు. కుట్టేసరికి ఇక అప్పటి నుంచి ఇదే ఫాలో అయిపోతుంది. ఈ డ్రెస్సెస్ ఎక్కువ ఆమెనే కుట్టించుకుంటుంది నా దగ్గర. ఎవ్వరు పంజాబ్ డ్రెస్సులు మామూలుగా ఇప్పుడు అందరూ కొన్నే వేసుకుంటున్నారు కదా, తను ఎట్లా వేసుకోదు, కాటన్ డ్రెస్సులే ఇట్లా కుట్టించుకొని వేసుకుంటుంది. ఆమెకి ఇలాగే ఇష్టం అంట. అయితే ఇప్పుడు ప్రతి డ్రెస్సుకి ఇది ఎలా కుడుతున్నాను అన్నీ అలాగే కుట్టించుకుంటుంది ఫ్రెండ్స్. మీరు చెప్పింది చాలా బాగుందనేసి అయితే తెలిసిన వాళ్ళు కూడా చూసి మీరే కుట్టారంట కదా తన డ్రెస్సెస్, కుడతారంట కదా, ఇప్పుడు బాగున్నది తన డ్రెస్సెస్, అప్పుడైతే నెక్స్ పెద్దగా ఉండి కొద్దిగా మంచిగా ఉండకపోతుండే కానీ ఇప్పుడు చాలా బాగుంది. తను బ్యూటీ పార్లర్ నడిపిస్తుంది అన్నమాట. అయితే తను చూస్తుంటే కూడా మంచిగా డీసెంట్గా కనిపిస్తుంది, మీరు మంచి పని చేశారు అనేసి చెప్తున్నారు అన్నమాట అందరు నాకు. ఇట్లా ఆమెను చూసి చాలామంది కూడా అలాగే ఇలాగే కుట్టించుకుంటున్నారు అన్నమాట. ఇప్పుడు కొత్తగా కూడా డ్రెస్సెస్ స్టిచ్చింగ్ చేపించుకొని వాళ్ళు కూడా డ్రెస్సెస్ కొనుక్కొని కుట్టించుకుంటున్నారు. అలా ఉంటుంది. అయితే మీకు అందుకే ఈ మోడల్లో చూపిస్తున్నాను. కొన్ని మన కస్టమర్కి తెలియనప్పుడు మన మాట వినే కస్టమర్స్ ఉంటారు కదా, వాళ్ళకి ఇది కాదు, ఇట్లా కాదు, ఇట్లా బాగుంటుంది సిస్టరు అని చెప్పండి, వాళ్ళు వింటారు. ఒకటే స్టైల్లో ఉంటారు చూసినా, వాళ్ళు మార్చవచ్చు మనం. అలా నాకు అనిపించింది. తనైతే ఇప్పుడు అన్నీ ఇదే విధంగా కుట్టించుకుంటుందంటే మీరు నమ్ముతారో లేదో కానీ నిజం చెప్తున్నాను ఫ్రెండ్స్. ఓకేనా, ఫ్రంట్ అయితే కట్ తీసుకున్నాను, ఫ్రంట్ పార్ట్ అనమాట ఇది హ్యాండ్స్కి. దీనికి కూడా పట్టి పెడుతున్నాను, పాయింట్లో నుంచి వచ్చిన క్లాత్. ఓకేనా, 4 మడతలు ఉంది. ఇలా దానికి సరిపడాక తీసుకొని మనకు ఎంత కావాలో అంత. నాకు మామూలుగా అది ఎన్ని ఇంచులు ఉంటుందో చెప్పాలా, 3.5 ఇంచెస్ అయితే ఉంటుంది అంతే. అలా తీసేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా, నీట్గా అనేది కుట్టుకుంటూ వచ్చేస్తే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఈ విధంగా పెట్టుకొని ఓకేనా కుట్టుకోండి. చూపించినట్టుగా అయితే స్టిచ్ చేసుకుంటూ వచ్చేసి సింపుల్ అండి. ఇట్టే నేర్చుకుంటారు, మీ డ్రెస్సులు మీరు కూడా కుట్టుకుంటారు. అయితే ఇలా కొద్దిగా నాకు మంచిగా అనిపించలేదు, అయితే ఇలా ఒకటి కుట్టేసేసుకోండి నీట్గా. ఇది టిప్ లాగా అనుకోండి. ఇంత అంటే ఇంత ఇలా ఈ విధంగా కూడా ఇంత అర్థమయ్యేలాగా చెప్తారా లేదా నాకు తెలియదు కానీ ఐ హోప్ నేనైతే మీకు అర్థమయ్యేలాగా చెప్తున్నానని నేను నమ్ముతున్నాను. మీకు ఎలా అనిపిస్తుందో ఒక చిన్న కమెంట్ చేస్తే నేనైతే ఫుల్ హ్యాపీ అబ్బా అసలు. ఓకేనా, ఇంత తొందరగా నేర్చుకుంటారని చూస్తారు. పఫ్ అయితే ఇలా వేసేసుకోండి. నేనైతే కొద్దిగా ఎక్స్ట్రా క్లాత్ ఎక్కువ తీసుకొని పఫ్ హ్యాండ్స్ పెట్టినప్పుడు పఫ్ అనేది కొద్దిగా మంచిగా పెద్దగా ఉంటేనే బాగుంటుంది. అయితే కొంతమంది చెప్తారు నాకు పెద్దగా ఏమొద్దు, సన్నగా ఉన్నాయా లేదా అన్నట్టుగా ఉంటే చాలు, అటు మూడు ఉంటే చాలు కుచ్చులు అంటే సరే అనేసి పెట్టేస్తాను. కానీ నాకు వదిలేస్తారు చూసారా నా కస్టమర్స్, అప్పుడైతే నేను కుట్టేస్తానన్నమాట మంచిగా. ఇంకా ఏమి ఉండదు, కుట్టేస్తూనే ఉంటుంది ఇక అట్లా మంచిగా కుడతాను. ఓకేనా, వాళ్ళ అదేంటో ఒకటి చెప్పనా ఫ్రెండ్స్,
కస్టమర్స్ మమ్మల్ని అది ఇది చెప్పుకుంటా అన్నీ చేసే చూడు ఒక్కొక్కసారి వాళ్ళే కుదరవు. ఏం చెప్పకుండా మీ ఇష్టం అక్క అంటారు చూసారా, అప్పుడు వాళ్ళే భలే కుదురుతాయి. అట్లా ఉంటుంది కొంతమంది. ఎంత పీసుతనం ఎంత అంటే కాదు. ఊకే మనం ఎంత మంచిగా కుట్టినా ఏదో ఒకటి అంటూ ఉంటారు చూడు, వాళ్ళకి అసలు ఎంత చేసినా వాళ్ళకి ఎందుకు కుదరవు మరి. దేనికో ఏమో తెలీదు. చాలామంది నాతో చెప్పిన నా టైలరింగ్స్లో నా ఫ్రెండ్స్ కూడా ఉన్నారు. చాలామంది చెప్పేది ఇదే అన్నమాట, తెలుసా. ఇది చూపించినట్టుగా అయితే ఇట్లా కుట్టేసేసుకోండి ఫ్రెండ్స్, ఓకేనా. పక్కనే రోడ్ ఉంది, అందుకే సౌండ్స్ అయితే వస్తున్నాయి, బైక్ సౌండ్స్. ఏమనుకోవద్దు, అది సౌండ్స్ అయితే ఫుల్ వస్తున్నాయని కొద్దిగా ఆఫ్ చేశాను. కానీ ఏం చేయం ఫ్రెండ్స్, ఎప్పుడో నైట్ ఇచ్చినా కూడా సౌండ్స్ వస్తూనే ఉన్నాయి. అట్లా ఇలా ఇంకో స్టిచ్ అనేది వేసుకుంటే సరిపోతుంది అన్నమాట హ్యాండ్స్కి. ఇది ఎలాగైతే కుడుతున్నామో ఇంకో సైడ్ కూడా సేమ్ ఇలాగే కుట్టేసేసుకోండి, ఓకేనా. అయిపోయింది. అక్కడ కుట్టేందుకు పడలేదని మంచిగా నీట్గా అయితే కుట్టుకోవాలి. ఏదైనా చూసుకోండి, చిన్నదే కానీ అది వదిలిపెట్టకండి ఫ్రెండ్స్. చూసారా ఎంత మంచిగా వచ్చిందో. సేమ్ ఇటువైపు కూడా అదే విధంగా కుట్టేసుకోండి, హ్యాండ్ అటాచ్ చేసేసుకోండి, ఓకేనా. ఆల్రెడీ చేసేసుకున్నాను అన్నమాట ఇటు కూడా. ఇప్పుడైతే కట్స్ దగ్గర నుంచి ఇప్పుడు డ్రాయింగ్ నేను కటింగ్ చేసేటప్పుడే డ్రాయింగ్ మంచిగా చేసుకుంటాను అనమాట. అట్లా కుట్టేసుకోండి, ఓకేనా. అంతే, కుట్టుకుంటూ రావడమే కట్స్ దగ్గర నుంచి. నీట్గా కుట్టుకోండి, సైజ్ ఒకసారి చూసుకోండి వాళ్ళది. అయితే ఇటు సైడ్ కూడా సేమ్ అదే విధంగా కుట్టుకోండి, ఓకేనా. నేనైతే ఓన్లీ హ్యాండ్స్కి మాత్రమే సైజ్ చూసుకుంటాను కుట్టేటప్పుడు. ఎందుకంటే నేను మామూలుగా చెప్తున్నాను ఫ్రెండ్స్, చూడండి నేను కటింగ్ చేసేటప్పుడే అన్ని మార్కింగ్ కరెక్ట్ వేసేసుకుంటాను. అప్పుడు నాకు టేప్ పట్టాల్సిన అవసరం కూడా అంత రాదన్నమాట. ఏదైనా డౌట్ వస్తేనే మాత్రమే టేప్ పడతాను. ఇప్పుడు హ్యాండ్స్ అయితే సైజ్ చూసేసుకోండి, కుట్టేసుకోవడమే. ఇంత సింపుల్గా, ఇంత ఈజీగా, ఇంత త్వరలో నేర్పించే వాళ్ళు ఉన్నారా ఫ్రెండ్స్? నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వాళ్ళకి ఎవరికైనా ఉపయోగపడుతుంటే తప్పకుండా షేర్ చేసేయండి ఫ్రెండ్స్, ఓకేనా. ఈ మధ్య అయితే చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు, దానికి నేనైతే కృతజ్ఞత చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. నన్ను నమ్మి నా వీడియోస్ చూస్తున్నారు, నన్ను ట్రస్ట్ చేస్తున్నారు. కాకపోతే ఒక చిన్న కామెంట్ చేయొచ్చు కదా, నన్ను కూడా మీ కుటుంబంలో ఒక అమ్మాయిలాగా చేర్చుకోండి. అంటే నేను వీడియో మీకు ఓపిక లేకపోతే ఒకవేళ కమెంట్ చేయడానికి చిన్న ఏదో ఒకటి ఇమోజీస్, పిక్ ఇట్లాంటిది ఏదైనా పెట్టండి. నాకు అనిపిస్తుంది, అమ్మయ్య నన్ను ప్రేమించే వాళ్ళు కూడా ఉన్నారా అనిపిస్తుంది కదా. ప్లీజ్ నన్ను ఫాలో అవుతున్నారు, ఓకే, నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు, కానీ లైక్ చేసి చిన్న కామెంట్ చేయండి. ఎందుకంటే అది అంతే, ఎలాగంటే ఎలా చెప్పాలి, మీరు కమెంట్ చేశారనుకో ఓకే నాకు కూడా ఉన్నారు నా ఫ్యామిలీ అన్నట్టుగా అనిపిస్తుంది. సొంతంగా నా ఫ్యామిలీ అయితే అంతగా పట్టించుకునే వాళ్ళైతే ఎవరు లేరు, నా హస్బెండ్ తప్ప. అది అన్నమాట, అది సెకండరీ, అది వేరే విషయము. అవన్నీ ఇప్పుడు మనకు ఎందుకు మాట్లాడడు కానీ అంతే. కట్స్ అయితే చూపించినట్టుగా స్టిచ్ చేసుకొని నీట్గా అనేది వస్తుంది, చాలా బాగా వస్తుంది. ఐరన్ కూడా అవసరం లేకుండా వస్తుంది అన్నమాట, ఓకేనా. మీ డ్రెస్సులు మీరు కూడా ఇట్లా కుట్టుకోవచ్చు, సింపుల్ అండ్ ఈజీ. అంతే, ఇది సేమ్ ఈ విధంగానే అది కూడా కుట్టేసుకోండి. అయితే ఇప్పుడు నేను చూసారా ఎక్కడి నుంచి మలుస్తున్నాను, లైనింగ్ క్లాత్ ఎక్కడ ఉందో అక్కడ నుంచి మలుస్తున్నాను కదా, అక్కడ నుంచి మలుసుకొని ఇట్లా చేతులు పెట్టుకుంటేనే కరెక్ట్గా వస్తుంది అన్నమాట. అక్కడ నుంచి ఎప్పుడు కూడా మలవకూడదు, ఫస్ట్ ఇక్కడ మలిసి చూసుకున్న తర్వాతనే అక్కడ మలుచుకోవాలి. ఇవి ఎంత నేర్పించి వేలు తీసుకున్నా కూడా చెప్పరబ్బా, ఇవి మనమే నేర్చుకోవాలి, ఓకేనా. నేనైతే చాలా పైసలు పెట్టుకొని నేర్చుకున్నాను, కానీ నాకు ఓన్లీ డ్రెస్సెస్ మాత్రమే నేర్పించారు, బ్లౌజెస్ అయితే నా సొంతంగా నేర్చుకున్నాను, ఓకేనా. అందుకే డ్రెస్సెస్లో నేను పర్ఫెక్ట్ అని నా ఫీలింగు. ఎందుకంటే నేను నేర్చుకుంది డ్రెస్సెస్ కదా, షాప్లో వెళ్ళి నేర్పించారు. మన షాప్లో నాకు నేర్పించే వాళ్ళు కూడా డ్రెస్సులే కుట్టేవాళ్ళు, బ్లౌజెస్ అయితే అస్సలు కుట్టేవాళ్ళు కాదు. ఎందుకు చెప్పాలా, దానికి మనీ తక్కువ వస్తాయి, హెమ్మింగ్ ఇవన్నీ తలనొప్పులు ఉంటాయి. బ్లౌజ్కి మనం ఉక్సులు అవి ఇవి పెట్టాలి, మళ్ళీ హెమ్మింగ్ చేసి వాళ్ళకి ఇవ్వాలి, మనకేమంత మిగలదు అన్నట్టుగా వాళ్ళ ఫీలింగ్ అన్నమాట. డ్రెస్సులు కుట్టారనుకో
ఏం పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు కదా. ఏదన్నా ఉంటే బ్యాక్ నెక్కే, ఇప్పుడు ఫ్రంట్ ఎవరైనా డిజైన్ పెట్టుకుంటారు, బ్యాక్ నెక్కే ఏదైనా హెమ్మింగ్ ఉండేది అంతే. అట్లా అందుకే డ్రెస్సెస్ కుట్టేవాళ్ళు వాళ్ళు, చెప్పేవాళ్ళు అన్నమాట. నేను అడిగేవాళ్ళని అట్లా చెప్పేవాళ్ళు. అయితే డ్రెస్ వాళ్ళకి ఎంత పొడవో చూసేసుకొని కట్ చేసుకోండి నీట్గా. నేను చూపించినట్టుగా ఫోల్డింగ్ చేసుకొని అయితే కట్ చేసేసుకోండి నీట్గా, మార్కింగ్ చేసుకొని. ఇప్పుడు కింద గేర మంచిగా నీట్గా మలుచుకొని చూపించినట్టుగా కుట్టేసుకోవడమే. చూసారా ఫ్రెండ్స్, ఇదైతే కటింగ్ పెట్టండి, స్టిచ్చింగ్ పెట్టండి అని అడిగారు. కాకపోతే లేట్ అయింది. మా అత్తమ్మ కొద్దిగా ఇలా చనిపోయి ఉండి ఆమె హెల్త్ బాగాలేదు. అప్పటి నుంచి నేను వీడియోస్ కొద్దిగా తక్కువ చేశాను. అంటే కొద్దిగా మనసు అనేది బాధ ఉంటుంది కదా, అలా అని. ఇప్పుడైతే ఈ వీడియో ఎప్పుడో పెట్టాల్సింది, స్కిప్ అయిపోయింది. అయితే కటింగ్ వీడియో మన ఛానల్ ఉంది, ఈ డిస్క్రిప్షన్లో అయితే నేను వీడియో పెడతాను లింకు. మీరు కావాలంటే చెక్ చేసుకొని నేర్చుకోవచ్చు. సింపుల్ ఒక 14 నిమిషాలు మాత్రమే కటింగ్ వీడియో పెట్టాను. చాలా నీట్గా అర్థమయ్యేలాగానైతే ఉంది. పాయింట్ వీడియో కూడా పెట్టాను, కటింగ్ వీడియో. స్టిచ్చింగ్ కూడా పెడతాను త్వరలో ఈ పాయింట్ వీడియో. ఓకేనా? వీడియో ఎలా అనిపించిందో చిన్న కామెంట్ చేయండి. చూసారా డ్రెస్ ఎంత బాగా వచ్చేసిందో కదా. నా వాయిస్లో ఏమైనా చేంజ్ అనిపిస్తుందా ఏంటి? కొద్దిగా నలతగా ఉంది గొంతులో, సారీ, ఏమనుకోవద్దు. వీడియోలో అనిపించింది చిన్న కామెంట్ చేయండి. మరొక వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ఫ్రెండ్స్. బాయ్.